ఈ కులోన్మాద హత్య ఏదో ఒక పేరు పెట్టుకొని ఇంతింత పెద్ద వార్తలు అవసరమా? ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీడియా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, మరి సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అంశాలపైన 18 సంవత్సరాలు లేవు నిండుగా వాడు 2-3 ఏళ్ల నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తుండట, ఆ అమ్మాయి ఈమెను ప్రేమిస్తుండట, వీళ్ళిద్దరి నుంచి 2 ఏళ్ల నుంచి కొట్లాటలు సాగుతున్నాయట. అయినా బుద్ధి లేకుండా, అంటే తల్లిదండ్రులకు పిల్లలు ఇస్తున్నటువంటి విలువ ఏమిటి? వస్తున్నటువంటి సినిమాలు, సీరియళ్ళు, ఫోన్లు, ఈ మారుతున్నటువంటి కాలాలకు అనుగుణంగా గతంలో లేవా ప్రేమలు, పెళ్ళిళ్ళు అంటే జీవితం మీద ఒక అవగాహన ఉండేది. తల్లిదండ్రులకో లేకపోతే సమాజానికో ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఎవరి మీద ఉన్నటువంటి ఇష్టము అవన్నీ కూడా అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఇవాళ చావులకు, చంపడాలకు, హత్యలకి, ఆత్మహత్యలకు ప్రేరేపించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? జీవితం అంటే కేవలం ఒకరిని ప్రేమించడం కోసం మాత్రమేనా? 18 సంవత్సరాల పిల్లగానికి, 16 సంవత్సరాల పిల్లకి జీవితం మీద ఏ అవగాహన వచ్చిందని? ఇవన్నీ చూస్తుంటే గతంలో చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేసిరు, గతంలో బాల్య వివాహాలు చేసిరు అనేటువంటి ఒక మచ్చ అనేది ఉన్నది కదా. ఇవన్నీ చూసి గతంలో అంటేనేమో ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి అనేకమైనటువంటి వాళ్ళు చిన్న పిల్లల్ని ఎత్తుకపోతుంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసి ఆ పిల్లల్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలో అది ఆచారంగా ముందుకు వచ్చింది. కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవాళ? ఏమైంది? ఇదేనా మనం చేసుకున్నటువంటి అభివృద్ధి? ఇదేనా గొప్పతనం? ఇదేనా మన చదువుల యొక్క ప్రతిఫలం? వాడు ఇంటర్ చదువుతాడట, పక్కకు పోతాడట, 2 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి ఎంటర్ పడుతుంటాడట, అమ్మాయి కోసం ఏదైనా చేస్తుంటారట. మరి కన్న తల్లిదండ్రులు ఏంటి? గతంలో ఆ ప్రణయ్కి సంబంధించినటువంటితే కానీ ఈ మధ్యన పరువు హత్య పేరు మీద నల్గొండలోనో మొన్న ఇబ్రహీంపట్నంలోనో జరిగిందో, లేకపోతే నాగరాజును చంపినటువంటి వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించిన పెళ్లి చేసుకున్నందుకు నాగరాజును చంపేసిరు కదా. ఇట్లా అనేకం జరుగుతున్నాయి. ఎందుకు ఇదంతా? ఏమిటి ఇదంతా? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ గ్రామంలో 2 కుటుంబాల మధ్యన ఇవాళ కాదు 2 ఏళ్ల నుంచి కొట్లాటలు జరుగుతుంటే ఈ కుటుంబము, ఆ కుటుంబము, పోలీసులు, గ్రామంలో ఎవ్వరు కూడా దాన్ని కనీసం పట్టించుకోలేదు. ఇవాళ ఒక హత్య జరిగేంత దూరం అయింది. ఈ హత్య వల్ల ఏం జరిగింది? ఈ కుటుంబము నష్టపోయింది, ఆ కుటుంబము నష్టపోయింది, వాళ్ళు జైలుకి వేయరు. ఇవాళ ఏమైంది? ఆ పిల్ల ఏం ఆనందం పొందుతుంది? ఇవాళ మళ్ళీ ఆ పిల్ల హెచ్చరించిందట, మా వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నువ్వు దూరంగా ఉండవని హెచ్చరించిందట. కానీ తను మారడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు. ఇవాళ తల్లిదండ్రుల పెంపకం ఎంతసేపు ఏం చేస్తారు? పిల్లల ఎంబడి ఉండి మీరు ఎవరిని ప్రేమించొద్దు, మీరు ఎక్కడ పోవద్దు, ఇంట్లోనే ఉండి వాళ్ళ వెంట డిటెక్టివ్ లాగా వెళ్ళడే ప్రయత్నం చేయరు కదా. పిల్లల్ని కాలేజీలకి, స్కూళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఏం జరుగుతున్నది ఇవాళ? ఇదేనా? ఇది మాత్రమే జరగాలనా? కన్న తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఏ హక్కులు, ఏ బాధ్యతలు, ఏ ఆశలు పెట్టుకోవాల్సింది లేదా? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎంత అనేటువంటి విషయం పైన గమనించరా? పిల్లగాని తల్లిదండ్రులకు కూడా బుద్ధి లేదా? వాడితో 2 ఏళ్ల నుంచి మీకు కొట్లాట ఉందనుకుంటే నీ కొడుకును జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? ఇది గొప్ప అనుకుంటున్నారు ప్రజల్లో. ఇది ఒక సంస్కృతి తేలిపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఈ బైక్ల మీద, ఆ రోడ్ల మీద బైకులు పెట్టేసి వాడు రోడ్ల మీద కేకులు కట్ చేయడము, తల్వార్లు పెట్టి కేకులు కట్ చేయడము, అర్ధరాత్రి 12 గంటలకు తిరగడం అనేటువంటి సంస్కృతులు పెంచిపోయి, అంటే మన దేశము ఈ విదేశీ సంస్కృతిని అలవాటు పరుచుకున్న తర్వాత ఇట్లాంటివన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో తల్లిదండ్రులకు భయపడేటువంటి వాళ్ళు, సమాజానికి భయపడేటువంటి వాళ్ళు, లోకానికి భయపడేటువంటి వాళ్ళు. భయం కూడా అవసరమే, భయం అవసరమే. లేదంటే ఇట్లాంటి విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇలా ఇద్దరిది తప్పు ఉంటుంది. ఇది కులోన్మాద హత్య. ఇద్దరు బీసీలే కదా. మరి ఇవాళ బీసీల ఐక్యత అని మాట్లాడేటువంటి వాళ్ళు ఏం చెప్తారు? ఒకే కులంలో అయినటువంటి వాళ్ళు కూడా హత్యలు జరుగుతుంటాయి. ఒకే కులంలో జరిగినటువంటి వాళ్ళు కూడా ఒకే కులంలో పుట్టిన, ప్రేమించుకున్నంత మాత్రాన వాళ్ళు సేమ్ కులం కదా. కులం ఒక్కటే కాదు, ఇక్కడ అనేకమైనటువంటి ఆశలు, ఆశయాలు, ఆలోచనలు ఉంటాయి. ఒకే కులమైనంత మాత్రాన ప్రేమించుకున్న వాళ్ళు కలిసి పెళ్లి చేసుకునేటువంటి సందర్భాలు లేవు. దానికి అనేకం ఉంటాయి. ఒక్కొక్కరి జీవితం మీద ఒక్కొక్క ఆలోచన విధానం మారుతుంటుంది. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క జీవితం మీద ఆలోచన మారుతుంటుంది. ఒకడు తిని తాగడమే జీవితం అనుకుంటాడు, ఒకడేమో పొద్దంతా కష్టపడి బాయికాడు ఉండడమే, పని చేయడమే, లేకపోతే ఉద్యోగం చేయడమే జీవితం అనుకుంటాడు. వాడి ఆలోచనకు వీడి ఆలోచనకు తేడా ఉంటుంది. ఇట్లాంటి వార్తలు, సంచలనమైనటువంటి వార్తల్ని పెంచి పోషించి అనవసరంగా ఇంకో 10 మంది మెదళ్లలో ఇట్లాంటి ఆలోచన రాకుండా దయచేసి ఇట్లాంటి మర్డర్లు లేకపోతే ఆత్మహత్యలకు సంబంధించినటువంటి వార్తలని కొంతకాలం పాటు నిషేధించాలి. కొంతకాలం, ఎందుకంటే వీటి వల్ల అనవసరంగా కేవలం రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయినాయి మాత్రమే. ప్రజల ఎడ్యుకేషన్ కోసం అరే మీరు ఇట్లా తోలకండ్రా, ఇట్లా తోలండ్రా అని మాత్రమే అట్లాంటివే ఇవ్వాలి. కానీ ఆత్మహత్యలు, హత్యలకు సంబంధించినటువంటి ఎటువంటి వార్తలు కూడా ప్రసారం చేయకుండా వీటిపైన పెద్ద పెద్ద సీరియళ్ళు తీస్తారు.
మర్డర్లపైన పెద్ద పెద్ద వాటికి సంబంధించినటువంటి ఘోరాలు నేరాలు అనేటువంటి పేరుతోటి ప్రత్యేకమైనటువంటి గంటల స్టోరీలు వేసి వాటిని గొప్పగా చిత్రీకరిస్తుంటారు. వాడు దొంగతనం ఎట్లా చేసినవారు అంటే యూట్యూబ్లో చూసినా, పలానా సినిమా చూసి చేసినా, పలానా చూసి చేసినా, వాడు హత్యలు ఎందుకు చేసినవారు అంటే పలానా దగ్గర ఎట్లా హత్య చేయాలి, ఎట్లా ఆత్మహత్య చేయాలి. అందుకే ఇవన్నీ అందుబాటులో లేకుండా యూట్యూబ్ నుంచి కానీ మిగిలిన చోట నుంచి కానీ హత్యలు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపించేటువంటివి ఎటువంటి వార్తలు కూడా అవసరమా? ఈ సంచలనమైనటువంటి వార్తలు అవసరమా? ఇవాళ ఈ భాష మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇవి కూడా ఆలోచించాలి. జర్నలిస్టులలో భాష, లేకపోతే రాజకీయ నాయకుల యొక్క భాష, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ వార్తలు అసలు ప్రసారం చేయడం అవసరమా? ప్రచారం చేయడం అవసరమా? ఎవరికి ఉపయోగం ఇది? దీనివల్ల ఎవరికి ఉపయోగం? అనవసరంగా ఇట్లాంటి బాధత ఎవరైనా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎవరైనా ఏడిపించేటోళ్ళు ఉంటే వాళ్ళకు ఇవాళ లేని ఒక ఉత్ప్రేరకంగా ఇది పనిచేసేటువంటి అవకాశం ఉన్నది. ఈ వార్తలు ఎక్కడ పోవాల్సినటువంటి అవసరం లేదు. నోటి మాట అంటే ఆ గ్రామంలోనో చుట్టుపక్కల గ్రామాల్లోనో జరుగుతుండొచ్చు, చర్చ జరుగుతుండొచ్చు. అది కానీ రాష్ట్రమంతా దేశమంతా చూడాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంత పెద్ద గొప్ప విషయం ఏమున్నది? దేశాభివృద్ధికి సంబంధించినటువంటిది కాదు. వీళ్ళేమో ఆదర్శమైనటువంటి యువత కూడా కాదు. పనికిరాని పనులు చేసుకుంటా ఉండేటువంటి వాళ్ళేం ఆదర్శమైనటువంటి జంటలు కాదు, ఆదర్శమైనటువంటి ప్రేమికులు అసలు కాదు, అంతకన్నా కాదు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వార్తలు ప్రసారం చేయడం అవసరమా లేదా అనేటువంటి విషయాలను కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.